హాయ్ అండి. నేను మీ హర్లతాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మార్నింగ్ ఏంటంటే, ఈరోజు సాటర్డే కదండి. ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే టిఫిన్కి ఉప్మా అయితే చేస్తున్నాను. గోధుమ ఉప్మా ఉంటుంది కదా, గోధుమ ఉప్మా అయితే చేస్తున్నానండి. ఇక్కడైతే చిలకడ దుంపలు ఉంటాయి కదా, స్వీట్ పొటాటో అంటారు కదా, అదైతే ఉడకబెడుతున్నాను అనమాట. ముందుగా అయితే మట్టి ఎక్కువగా ఉంటుంది కదండి స్వీట్ పొటాటోకి, కాబట్టి అందుకని చెప్పి నేను బాగా ముందుగా నేను ఒక అరగంట సేపు వాటర్లో వేసి ఉంచుతానండి. ఎందుకంటే పైన మట్టి అనేది మనకి వెంటనే రాదు కదా, అందుకని చెప్పి నేను కొద్దిసేపు అయితే వాటర్లో ఉంచి తర్వాత ఇలాగా నీట్గా దుంపని క్లీన్ చేసుకుంటానండి. ఇలా 1-2 సార్లు అయితే క్లీన్ చేస్తాను. ఫస్ట్ క్లీన్ చేసేసి మళ్ళీ వాటర్లో వేసేసి ఉంచుతానమాట. మళ్ళీ తర్వాత మళ్ళీ కూడా నీట్గా క్లీన్ చేసేసి అప్పుడైతే ఉడకపెడతాను. ఇక్కడైతే ఒకవైపు దుంపలు క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా మనకి ఎసరు అనేది బాగా మరిగిందనమాట ఉప్మాకి. ఇంకా అందులో అయితే నూకైతే వేసేసుకుంటున్నాను. ఒక్కోసారి పలచగా చేస్తాను, ఒక్కోసారి కొద్దిగా గట్టిగా చేస్తాను. దుంపల్ని కడుగుతూ ఉండడం వల్ల పలచగా చేద్దామని అనుకున్నాను ఈరోజు గోధుమ నూక ఉప్మా, కానీ కొద్దిగా నీరు అనేది కొద్దిగా దగ్గరకు వచ్చింది. అందువల్ల కొద్దిగా దగ్గరకు వచ్చింది అనమాట. కొంచెం ముద్దలా అయిపోయింది. చాలామంది పలచగా తింటారు కదండి గోధుమ ఉప్మా. కొంతమంది అయితే ముద్దగా వచ్చేలాగా, పొడి పొడిగా వచ్చేలాగా తింటారు. నా వీడియో మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం కనుక అయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళకందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే 1 నిమిషం అయితే కలుపుతానండి. కలిపిన తర్వాత మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉంచి తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. గోధుమ నూక అయితే మనం వాటర్ వేసిన తర్వాత అంతసేపు అయితే మనకు కొంచెం అవసరం లేదు కదా. ఇక్కడ చూసారు కదా, అదిగో అక్కడ కూడా మట్టి అనేది ఉంటుంది. మనకి దుంపలు మనకి సరిగ్గా స్ట్రైట్గా ఉండవు కదండి. పైన చిన్న చిన్న పిలకల్లాగా అలాగా ఉంటాయి కదా, వాటిని మనం అప్పుడు కట్ చేసేసుకొని వెంటనే నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. మట్టి అనేది బాగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా దుంపల్ని మనం ఉడకబెట్టుకునేటప్పుడు బాగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా చిలకడ దుంపలు అనేవి మనకి చాలా మంచిదండి హెల్త్కి అనేది. కాబట్టి ఇప్పుడు ఇవి మనకి రెగ్యులర్గా మార్కెట్లో దొరుకుతూ ఉంటున్నాయి కాబట్టి వీక్లీ వన్స్ అయితే తీసుకోవడం మంచిది. అలాగని అందరూ కాదండి, ఎందుకంటే కొంతమందికి చిలకడ దుంపలు తిన్నా కూడా కాళ్ళు అనేవి లాగుతాయండి. అలాగ కాళ్ళ నొప్పులు అది ఉన్న వాళ్ళు అయితే తినకండి, పర్లేదు తిన్నా మాకేమీ అవ్వదు, ఇబ్బంది లేదని మాత్రమే తీసుకోవాలండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఫుడ్ అనేది ఎప్పుడు కూడా ఏ ఫుడ్ అయినా సరే తీసుకునేటప్పుడు అందరికీ కూడా అన్ని ఫుడ్లు అనేవి పడవండి. కాబట్టి మనం ఏదైనా ఫుడ్ తీసుకుంటున్నప్పుడు మనకి ఏ ఫుడ్ అయితే బాడీకి పడుతుంది, ఏ ఫుడ్ అనేది మనకి బాడీకి పడట్లేదో చూసుకోవాలండి. ఎప్పుడైనా మనం ఏదైనా ఫుడ్ తీసుకుంటున్నప్పుడు అది 1-2 సార్లు చూసుకోవాలండి. తింటున్నప్పుడు మనకి ఇబ్బందిగా ఉంది అని అనుకోండి, అప్పుడైతే మనం ఆ ఫుడ్ అనేది తీసుకోకపోవడమే మంచిది ఎప్పుడైనా సరే. అది ఫస్ట్ టైమే చూసి వదిలేకుండా ఒక 2 టైమ్స్ చూడాలి. చూసి అప్పుడు మనం ఇంకా ఫుడ్ అయితే అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇక్కడ చెప్తున్నానండి మీకు, అదే మట్టి అయితే బాగా ఉంది అని చెప్పి నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను. ఒకసారి అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. మళ్ళీ వాటర్లో పెట్టాను. మళ్ళీ ఇంకొకసారి కూడా నీట్గా క్లీన్ చేసుకుందాం కదా అని చెప్పేసి. ఇంకా బయట క్లైమేట్ అయితే చాలా దారుణంగా ఉందండి. ఉదయం నుంచి కూడా గాలి అయితే చాలా బాగా వేస్తుంది, కరెంట్ అయితే వస్తుంది పోతుంది. అలాగా వీడియో స్టార్ట్ చేద్దాం కదా అని చెప్పేసి ఆన్ చేశాను కెమెరా అయితే, ఇంకా వెంటనే అయితే కరెంట్ అయితే పోయిందండి. ఇంకా మళ్ళీ తర్వాత ఇంకా ఉన్నాను, కొద్దిసేపు వస్తుందేమో అని చెప్పి ఇంకా వచ్చిందనమాట మళ్ళీ కరెంటు. దాని మధ్యలోనే ఒక 2 టైమ్స్ అయితే పోయిందండి కరెంటు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, బయటకు అయితే వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. మ్యాన్ హోల్స్ అవి ఉంటాయి కదా, అక్కడ వాటర్ అది ఉండడం వల్ల కింద మ్యాన్ హోల్స్ అవి కనిపించవు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళేటప్పుడు అయితే అందరూ కూడా.
అలాగే చెట్ల కింద అది వెళ్తున్నప్పుడు కూడా పైన కరెంట్ వైర్లు అవి ఉంటాయి కదండి, కాబట్టి అక్కడ కూడా చెట్ల కింద వెళ్ళేటప్పుడు కూడా ఈ వర్షాలు పడేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. మీకు బయట క్లైమేట్ అనేది ఏ విధంగా ఉన్నదనేది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడైతే చెప్పాను కదా, ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి అయితే వెంటనే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను, ఒక్కొక్కసారి అయితే వెంటనే క్లీన్ చేయను కానండి. సామాన్లు మ్యాక్సిమం అయితే ఒకేసారి వెంటనే అయిపోగానే క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను. ఎందుకంటే మనకు తేలిక అవుతుంది కదా, లేదంటే మనకి సింక్లో సామాన్లు అలా పైకి నిండుతూ ఉంటే మనకి కొద్దిగా చిరాగ్గా ఉంటుంది. ఇదిగో చూసారు కదా, ఇంక ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇంక స్టవ్ ఆఫ్ చేస్తాను ఆల్రెడీ. ఇంకో ఇక్కడ దుంపలను కూడా రెండోసారి కూడా కడిగేసి పెట్టేశాను కదా వాటర్లోని. నేనైతే ఈ దుంపల్ని బెల్లం పాకం వేసుకొని తింటానండి ఎప్పుడు కూడా, చాలా బాగుంటాయి, నాకు అలా ఇష్టం అనమాట. ఇంకా మార్నింగ్ లేచి ఎలాగైతే ఇల్లు బయట తుడిచేసుకొని మాపు అయితే పెట్టేసుకున్నాను. ఇదిగో క్లైమేట్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుందండి. 8:30 అవుతున్నా కూడా మొత్తం అంతా చూసారు కదా ఎలా ఉందో, చీకటిగా అయితే ఉంది. 8:30 అయిందండి టైము. 8:30కి అయితే మనకు కొద్దిగా ఎండది వచ్చి బాగుంటుంది కదా, కానీ అక్కడ చూసారు కదా ఎంత చీకటిగా ఉందో. వర్షం అయితే ఆల్రెడీ ఇంకా పడుతూనే ఉందండి, తుప్పర్లు పడుతున్నాయి అన్నమాట. నల్లగా ఉందండి. మార్నింగ్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, ఇల్లు తుడుస్తున్నప్పుడు కూడా గాలి అయితే ఎలా వచ్చిందంటే అంత దారుణంగా ఉంది. చూసారు కదా గాలి అనేది ఎలా వస్తుందో. ఇక్కడైతే ఇంకా చిలకడ దుంపలు ఉడకబెట్టుకుందాం కదా అని చెప్పేసి ఒక గిన్నె పెట్టి అందులోనేమో వాటర్ వేసుకున్నానండి. అంటే దుంపలు మునిగేంత వరకు వాటర్ వేసుకున్నాను. కొన్ని దుంపలు అయితే చిన్నవిగా ఉంటే వేస్తాను, అలాగే కొద్ది పెద్ద దుంపలు ఉంటాయి కనుక వాటిని సగానికి చేసి అయితే ఉడకబెట్టుకున్నానండి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద ఉంటాయి కదా అని చెప్పేసి ఈవినింగ్ ఉడకబెట్టుకుందాం అనుకున్నాను, కానీ ఇంకొక ఉడకబెట్టేసుకొని ఉంచేసుకున్నాను అనమాట. ఇంక ఈవినింగ్ తినొచ్చు కదా అని చెప్పేసి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.